సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ, ఎలా ఉన్నారు? కుటుంబంలో అందరూ క్షేమంగానే ఉన్నారు కదా? మంచిది. రెండు ప్రాముఖ్యమైన ప్రకటనలు. మే నెల 22, 23, 24 తారీఖుల్లో మెదక్ టౌన్ సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ నందు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున 3 దినాలు సువార్త సభలు ఏర్పాటు చేశాం. ఎరిగిన వాళ్ళందరికీ ఈ విషయం షేర్ చేయండి. ఆశీర్వాదకరంగా జరిగేటట్లు మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మనవి చేస్తున్నాను. రెండవదిగా ఈ నెల అనగా మే నెల 30, 31 తారీఖుల్లో ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరం నందు మెగా యూత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. యవన బిడ్డలందరికీ ఇదే ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మీ యవన బిడ్డలందరినీ ఈ కాన్ఫరెన్స్కి తప్పకుండా పంపించండి. వచ్చే బిడ్డలు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకొని రావాలని ప్రేమతో మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ ఉన్నాం. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రాముఖ్యమైన విషయం మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పారు. కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఒకప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కువ శాతం సాయంత్రం 7-5 అయిందంటే రేడియో దగ్గర కూర్చొని ఆర్ఆర్కే మూర్తయ్య గారి వాక్యం, పి జోషయ్య గారి వాక్యం, సువార్త గంటలు, విశ్వవాణి, ప్రేమధార ఈ కార్యక్రమాలు చూస్తూ ఇంటిల్లిపాది దేవుని వాక్యం వింటూ కుటుంబ ఆరాధన చేసుకునేవారు. ఇది ఒకప్పటి క్రైస్తవ కుటుంబాలకు దేవుడిచ్చినటువంటి కృప. ఇప్పటికీ ఆ కృపను కొన్ని కుటుంబాలు కాపాడుకుంటూ ఉన్నాయి. ఆ కుటుంబ ప్రార్థన కొనసాగిస్తున్న వ్యక్తులు కూడా చాలామంది నేటికి ఉన్నారు. మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ కృప మీరు కాపాడుకుంటూ ఉన్నారా? గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. దైవజనమ, ఈ దినాలు కొనసాగే కొలది, మరి ప్రత్యేకంగా ఈ దినాల్లో ఎక్కువ శాతం క్రైస్తవులు సాయంత్రం పూట టీవీ దగ్గర, ఐపీఎల్ మ్యాచ్ల దగ్గర గడుపుతున్నారు. దేవుడిచ్చిన విలువైన సమయం ప్రార్థనలో గడపాల్సి, కుటుంబ ఆరాధనలో గడపాల్సిన వ్యక్తులు సోషల్ మీడియా దగ్గర బిజీ అయిపోతున్నారు. ఎందుకు కుటుంబ ప్రార్థన మన కుటుంబాలకు కావాలి? ఆ కుటుంబ ప్రార్థన ఎలా జరగాలి? ఎలా జరిగితే దేవుని మహిమను మనం అనుభవించగలుగుతాం? రండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. యెషయా గ్రంథం చూడండి, 30వ అధ్యాయం. 32వ వచనం, 29వ వచనం నేను చదువుతాను. యెహోవా అష్షూరు మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ తంబురు సితార నాదముతో పడును. ఆయన తన బాహును వారి మీద ఆడించుచు యుద్ధము చేయును. రైట్. 29వ వచనం. రాత్రి యందు పండుగను ఆచరించున్నట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లనుగ్రోవి నాదముతో ప్రయాణము చేయు వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. ఆమేన్. దైవజనమ, అష్షూరీయులు ఇశ్రాయేలు దేశము చుట్టూత ముట్టడి వేశారు. దేవుడు అంటాడు, తంబుర సితార నాదము విన్నారు అక్కడ మాట. అష్షూరుల మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ
తంబురు సితార నాదముతో పడును. విన్నారా? తంబురు సితార నాదం ఇక్కడ వినబడతా ఉంటే అక్కడ అష్షూరీయుల మీద నియామకపు దినాన దేవుడు దెబ్బ వేస్తున్నాడట. దెబ్బ వేయటానికి దేవుడు తన హస్తాన్ని, తన చేతిని ఆడిస్తున్నాడు అని వాక్యంలో రాసింది. ఇక్కడ అష్షూరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే శత్రువైన సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. యెషయా గ్రంథం ప్రారంభ అధ్యాయాల్లో చూస్తాం. మీరు బైబిల్ వెతకండి, మీకు అర్థమవుతుంది. అక్కడ అష్షూరును మంగళికత్తితో వాక్యం పోల్చింది. మంగళికత్తి ఏం చేస్తుంది? వెంట్రుకలను గురికేస్తుంది. రైట్ కదా? వెంట్రుకలను గురికేస్తుంది. వెంట్రుకలు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆత్మీయ అర్థాలకు గుర్తుగా ఉంది. మెట్టుకు 2 అర్థాలు. ఒకటి, వెంట్రుకలు ఘనతకు గుర్తు. రెండవది అభిషేకానికి గుర్తు కదా. వెంట్రుకలు ఒకటి ఘనత, రెండవది అభిషేకం. శత్రువైన సాతాను నీకు దేవుడే ఘనత ఇచ్చాడో, నీ పిల్లలకి ఏ ఘనత ఇచ్చాడో, నీ కుటుంబానికి ఏ ఘనత ఇచ్చాడో ఆ ఘనతను క్షౌరం చేయాలి అనేది సైతాన్ గడ ఆలోచన. రెండవది, నీ మీద దేవుడు ఏ అభిషేకాన్ని ఇచ్చాడో, నీ పిల్లలకు, నీకు, నీ కుటుంబానికి ఏ భక్తినిచ్చాడో, దైవజనుడా నీ సంఘానికి ఏ భక్తిని వరంగా దేవుడిచ్చారో, నీ తల మీద నిలిచి ఉన్న అభిషేకాన్ని గురికేయాలి. దెలీలా సంసోను తల వెంట్రుకలు గురికినట్లుగా నీకిచ్చిన ఘనతను, నీకిచ్చిన అభిషేకాన్ని గురికేయాలి అనేది శత్రువైన సాతాను యొక్క ఆలోచన. అందుకని దైవజనమ చాలా చోట్ల క్రైస్తవ కుటుంబాల్లో ఈ మాట వింటాం. అయ్యా, ఒకప్పుడు ఎంత బాగా ప్రార్థన చేసేవాళ్ళం అన్నయ్యా, ఒకప్పుడు మాకున్న విశ్వాసం వేరయ్యా, ఒకప్పుడున్న భక్తి జీవితం వేరయ్యా. ఆ భక్తి దినాలు గుర్తొస్తే గుండె చెరువైపోతుందయ్యా. సాతాను ఆ భక్తి జీవితాన్ని దొంగిలించేశాడు. ఆ కన్నీటి ప్రార్థన దొంగిలించేశాడు. ఒకప్పుడు ప్రార్థన చేయటానికి మోకరిస్తే కళ్ళెమ్మటి నీళ్లు ట్యాప్ ఓపెన్ చేస్తే, కుళాయి ఓపెన్ చేస్తే బడబడబడబడ ఎట్లా కారేయో అట్లా ఏడుస్తూ ప్రార్థించేవాడినయ్యా. గంటల తరబడి రోధించేవాడినయ్యా. ఈరోజు ఆ ప్రార్థనాత్మ ఆవిరైపోయింది. కనీసం చుక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేని కన్నీటి ప్రార్థనలో పేదవాడిని అయిపోయానయ్యా. ఆ ప్రార్థన అభిషేకాన్ని కోల్పోయానయ్యా అని అంటారు కొంతమంది. కారణం ఏంటో చెప్పంటారా? మంగళికత్తి వాళ్ళ తల మీద పడింది. అష్షూరీయుడు వారి అభిషేకాన్ని గురికేశాడు. కొంతమంది ఇలా అంటారు, ఒకప్పుడు ఆర్థికంగా మా కుటుంబం ఎంత బాగుండేదోనయ్యా, ఒకప్పుడు మా ఆర్థిక స్థితిగతులు ఎంత బాగుండేయోనయ్యా. అయ్యా, ఇప్పుడు ఏమైపోయింది? చితికిపోయామయ్యా. బంధువుల మధ్యలో, సంఘంలో, కుటుంబంలో మాకెంత ఘనత ఉండేదో, ఎంత గౌరవం ఉండేదో, మరి ఇప్పుడు ఏమైపోయిందయ్యా? ఆ గౌరవం, ఘనత అంతా కోల్పోయామయ్యా. ఎందుకు కోల్పోయారయ్యా? అష్షూరీయుడు మంగళికత్తితో ఆ ఇంటికి ఇచ్చిన ఘనతను, ఆ ఇంటికి ఇచ్చిన అభిషేకాన్ని వాడు గురికేశాడు. సో దైవజన్మ, వాడు గురికేయాలని వాకిడి దగ్గర కాచుకున్నాడు. ఎస్, శత్రువైన సాతాను ఎక్కడో లేడు, మనల్ని మృంగాలని, ఆ ఘనతను అభిషేకాన్ని మింగాలని వాడు వాకిడి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు వాడి మీద దెబ్బ పడాలంటే, ఆ అష్షూరీయుడి మీద దేవుడు దెబ్బ వేయాలంటే, ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. పడవేయు, అష్షూరు మీద పడవేయు నియామకపు దండము వలన ప్రతి దెబ్బ తంబురు సితార నాదముతో పడును. దేంతో పడుతుందట? తంబురు సితార నాదం మనం వాయిస్తూ ఉంటే, మన చేతులు తంబురు మీద, సితార మీద వాయిస్తూ ఉంటే
శత్రువు మీద దేవుడు తన చేతిని ఆడించడం ప్రారంభిస్తాడు. వాడి మీద దేవుడు దెబ్బ వేస్తూ ఉంటాడు. దైవజన్మ, నీ ఇంట్లో తంబురు సితార నాదం వినబడుతుందా? వాయిద్యాలు వాయిస్తూ ఆర్భాటం చేస్తూ సంతోషంగా కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? నీ ఇంటిలో కంజర ధ్వని, నీ ఇంటిలో వాయిద్యాల ధ్వని వినబడి ఎంతకాలం అవుతుంది? నీ ఇంటిలో గజ్జల శబ్దం వినబడి ఎంతకాలం అవుతుంది? నీ ఇంట్లో కుటుంబ ఆరాధన జరిగి ఎంతకాలం అవుతుంది? దైవజనమా, ఈ రోజు నుండి నీ ఇంటిలో తంబుర సితార నాదం వినబడే కొలది వాడి మీద శత్రువైన సాతానుగాడి మీద దేవుడు దెబ్బ వేయునుగాక. వాడి మీద దేవుడు తన చెయ్యిని ఆడించి నీ పక్షాన దేవుడు యుద్ధం చేయునుగాక. మీరు అనొచ్చు, అన్నయ్య మన ఇంట్లో తంబురు సితార నాదం వాయిస్తూ ఉంటే, మనం పాటలు పాడుతూ ఉంటే ఈ పాటల వలన సాతాను మీద దేవుడు యుద్ధం చేస్తాడా? అసలు ఈ వాయిద్యాలకి ఆ యుద్ధానికి ఏమన్నా సంబంధం ఉందా? మీరు భలే చెప్తారన్నా అని అంటారా? మీరు ఎరుగుదురు కదా. యెహోషాపాతు రాజు మీదకి శత్రువులు యుద్ధానికి వస్తే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు యెహోషాపాతు రాజు తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడు తెలుసా? వాయిద్యకారులను, గాయకులను. ఎవరిని? వాయిద్యకారులను, గాయకులను. వాయిద్యకారులను సిద్ధపరచమన్నాడు, సిద్ధపరుస్తున్నాడు. గాయకులను రమ్మన్నాడు. వీళ్ళు బయలుదేరి వెళ్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, రాజా ఎంతకు నువ్వు బయలుదేరి వెళ్తుంది? సువార్త కూటానికా యుద్ధానికా అన్నారు. లేదు, యుద్ధానికే వెళ్తున్నాం. మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు గాయకులు ఎందుకు రాజా? వాయిద్యకారులు ఎందుకు రాజా? యుద్ధాయుధాలు ధరించిన సైనికులు రావాలి కదా. చూడండి, యుద్ధానికి వెళ్ళేవాడు కీబోర్డ్ తీసుకెళ్తాడా? కత్తి తీసుకెళ్తాడు. యుద్ధానికి వెళ్ళేవాడు తబలా తీసుకెళ్తాడా? యుద్ధానికి వెళ్ళేవాడు గిటార్ తీసుకెళ్తాడా? యుద్ధానికి వెళ్ళేవాడు ట్రంపెట్ తీసుకెళ్తాడా? చెప్పండి. కానీ యెహోషాపాతు రాజు తీసుకెళ్ళాడు, గాయకుల్ని తీసుకెళ్ళాడు. అద్భుతం తెలుసా? వారు దేవుడైన యెహోవాను స్తుతించటం మొదలు పెట్టగానే మాతృగాండ్రు బయలుదేరారు, శత్రువులను హతమార్చారు. వారే వాళ్ళలో ఒకళ్ళనొకళ్ళు శత్రువులు, వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఉంటుండగా అద్భుతం, ఆ యుద్ధం ఆశీర్వాదపు లోయగా దేవుడు మార్చాడు. ఆమేన్. ఏం చేశారు అక్కడ? స్తుతించటం మొదలు పెట్టగానే దైవజనమా, తంబుర సితార నాదం వినబడే కొలది దేవుడు వాళ్ళ మీద దెబ్బ వేస్తూ ఉంటాడు. వాళ్ళ మీద దెబ్బ పడాలి అంటే, వాళ్ళ మీద దేవుడు చెయ్యి, వారి మీద దేవుని చెయ్యి పడాలంటే వాయిద్యం మీద నీ చెయ్యి పడాలి. నీ కంఠం నోరారా ప్రభుని స్తుతించాలి. ఎలా స్తుతించాలి చూడండి ఆ మాట. 29వ వచనంలో అంటాడు, రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఎట్లా? రాత్రి యందు పండుగ ఆచరించినట్లుగా, పండుగను ఆచరించినట్లుగా మీరు సంగీతము పాడుదురు. ఎట్లా పాడాలంట? ఎట్లా సంగీతం వాయించాలంట? ఎట్లా కుటుంబ ఆరాధన రాత్రిపూట జరగాలంట? పండుగ ఆచరించినట్లు. పండుగ ఎట్లా ఆచరిస్తాం? ఉసూరుమంటనా, ఉత్సాహంగానా, ఆర్భాటంతోనా, ఆయాసంతోనా, ఆనందంతోనా, ఆవిలింతలతోనా? చెప్పండి. నిరాశతోనా, నిరాశ నిస్పృహలతోనా, ఉత్సాహంతో ఆర్భటిస్తామా? ఉసూరుమంట చేస్తామా? పండగ ఉత్సాహంగా చేస్తామా? పండగను ఆచరించే వాళ్ళగా దేవుని సన్నిధిలో మనం పాడాలి. రాత్రిపూట మన కుటుంబంలో కుటుంబ ఆరాధన జరగాలి. అప్పుడు మన హృదయంలో నుండి దేవుడి సంతోషాన్ని పుట్టిస్తాడు. తమ్ముడు, చెల్లి, మీరు అనొచ్చు, అన్నయ్య నేను చాలా కాలం నుంచి కుటుంబ ప్రార్థన చేస్తున్నా, మరి అశూర్యుడు
నా ఘనతను దొంగిలిస్తూనే ఉన్నాడు, నా అభిషేకాన్ని దొంగిలిస్తూనే ఉన్నాడు. మరి నా ఇంట్లో ప్రార్థన జరుగుతున్న దేవుడు ఎందుకు కార్యం చేయలేదు, దేవుడు ఎందుకు తన హస్తాన్ని ఆడించలేదు అని అంటావా? ఇక్కడ ఒక చక్కటి మాట రాసింది. ఏమని? అశూరీల మీద పడవేయు నియామక దండము వలన ప్రతి దెబ్బ. నియామక దండం వింటారా? దేవుడు శత్రువును ఏ దినాన దెబ్బ కొట్టాలి, వాడిని ఏ దినాన అణచాలి, నీ తల ఏ దినాన పైకెత్తాలి, ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. వింటున్నావు ఈ మాట? ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. దానికే అంటాడు నియామక కాలము అంటాడు. దైవజనమ, నీ కన్నీరు తొడవబడే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. కుటుంబ ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపో. నీ తలపైకెత్తే కాలం ఒకటి దేవుడు నిర్ణయించాడు. కుటుంబ ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపో. ఏడ్చిన చోటే మనసారా నవ్వే దినాలు దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. కుటుంబ ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపో. అవమానము నొందిన చోటే, నిందపడిన చోటే రెండంతల ఘనత నీ కొరకు దేవుడు భద్రపరిచుంచాడు. అక్కడే కుటుంబారాధన జరిపించుకుంటూ రాత్రిపూట పండగను ఆచరించినట్లుగా తంబురును సితారాను అన్నయ్య వాయిద్దాం అనుకుంటే మా చుట్టుపక్కలతో ఇబ్బంది అయితే ఏం చేయలేవు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఇబ్బంది లేదు అంటే ఆర్భాటంతో ప్రభుని స్తుతించండి. మధ్యరాత్రి వేళ పౌలు శీల చేసింది అదే కదా, అద్భుతం. రాత్రి వేళ చెరసాలలో వాళ్ళు పండగను ఆచరించారు. భూకంపం వచ్చింది. అన్ని భూకంపాలకు మరణం జరిగింది. ఈ భూకంపంలో మరణముల నుండి ప్రజలు జీవానికి దాటించబడ్డారు. అన్ని భూకంపాలకు నాశనం కలిగితే ఈ భూకంపం మాత్రం ఆశీర్వాదం కలిగింది. ఒక ఆయన ఇలా అంటాడు, అసలు భూకంపం ఎందుకు వచ్చిందంటే, పౌలు శీల మధ్యరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలకు పరలోకమందుల దేవుడు తన్మయుడై, కొన్నిసార్లు మన పాటల్లో తన్మయులయ్యేటప్పుడు చిటికేయటం, తలకాయ ఇట్లా ఆడించటం, ఓపటం, కింద కాళ్ళు రిథం ప్రకారం ఇట్లా కాళ్ళు ఇట్లా ఆడిస్తాం కదా, ఇట్లా కాలుతో రిథం కొడతాం కదా, రిథం. దేవుడు కూడా వాళ్ళు పాడే పాటలకి పరవశుడైపోయి కాలు ఇట్లా రిథం, కాలు ఇట్లా ఆడించాడంట. కాలు, దేవుని కాలు ఎక్కడుంది? ఆకాశమైన సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. వాళ్ళు పాడిన పాటకు దేవుడు మంత్రముగ్ధుడై పరవశుడై కాళ్ళు ఇట్లా ఆడించాడట. భూకంపం వచ్చిందట. కానీ ఆ భూకంపం నాశనం కలుగు చేయాల, చిత్ర విచిత్రాలు కలుగు చేసి ఖైదీలందరూ స్వతంత్రులయ్యారు. ఆమేన్. ఎస్, ఫిలిప్పి పట్టణంలో గొప్ప ఉద్యోగం కలిగింది. చెరసాల నాయకుడు ప్రభు తట్టు తిరిగాడు. ఆమేన్. అశూరీయుడి మీద దెబ్బ పడతానే ఉంది, దేవుని పిల్లలు తలెత్తుకున్నారు. ఆమేన్. దైవజనమ, నీ కుటుంబానికి వ్యతిరేకంగా నిలిచిన సాతాను వాడు అణచబడాలి. వాడి మీద దేవుడు తన చేతిని ఆడించాలి. నీ పక్షాన దేవుని హస్తం యుద్ధం చేయాలి. విశ్వసించు, దేవుని చెయ్యి శత్రువు మీద ఆడించినట్లుగా నీ చేతులు తంబుర మీద సితార మీద ఆడిస్తూ హృదయమార ప్రతిరోజు కుటుంబారాధన చేయి. నీ ఇంటి చుట్టూతో ఉన్న అశూరీయుడు అణచబడునుగాక, నీ తల దేవుడు పైకెత్తునుగాక. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. తండ్రి, ఇదేనో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. అవును నాయన, నిజమే, మా ఇంట్లో ప్రతి దినం కుటుంబ ఆరాధన జరుగునట్లుగా, పడిపోయిన కుటుంబ ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడినట్లుగా విశేష కృపచూపమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను ఎన్నో కుటుంబాల్లో దాడి చేసి కుటుంబ ఆరాధనను నిలిపివేశాడయ్యా. ప్రభా, ఆగిపోయిన ప్రార్థనలు తిరిగి ప్రారంభించబడునుగాక. తిరిగి కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరుగునుగాక. పడిపోయిన ప్రార్థన బలిపీఠాలు తిరిగి కట్టబడునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట
ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ దినం నుండి తప్పకుండా కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఏదో వారం 10 రోజులే కాదు, ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు. నీ ఊపిరి ఆగిపోయినప్పుడే నీ కుటుంబంలో నీ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, విన్నారు కదా, నీ ఊపిరి ఆగిపోయినప్పుడే కుటుంబ ప్రార్థనలో నీ కంఠం మోగబోవాలి. ప్రభువును చేరుకునే ఆ రోజు వరకు, నీ ప్రాణం పోయే వరకు కుటుంబ ప్రార్థన ఆగిపోనివ్వకు, సాగిపో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.